నమస్తే. నిరుద్యోగుల కోసం 9 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి మోతిలాల్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ఇష్యూలు మాట్లాడదాం. ఒక పక్కన 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ఒక హీరోలా చూసినటువంటి నిరుద్యోగులు ఇప్పుడు ఆయన ఒక జీరోలాగా చూస్తూ ఉన్నారు. ఎందుకోసం? ఒక పక్కన ఆయన ఇప్పటికే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్లకు అమ్ముడుపోయేటటువంటి రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరో పక్కన ఆయన యొక్క కార్యాచరణ రేపు మరోసారి చెలో ఢిల్లీకి పిలుపునిస్తున్నటువంటి సందర్భం. దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటిది? అసలు నిజంగా కూడా ఇక్కడ మోతిలాల్ ప్రతిపక్ష పార్టీ లీడర్లకు అమ్ముడుపోయాడా? అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మోతిలాల్ గారు నమస్తే. నమస్తే అన్న. ముందుగా మన తొలి వెలుగు ఛానల్ వారికి నిరుద్యోగుల తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్న. ఇప్పుడు నేను అడిగే అటువంటి అంశం సమస్యను కూడా ప్రజలు తీసుకుపోవడానికి మీరు ఒక పాత్ర పోషించినారు, చాలా కీలక పాత్ర పోషించినారు. కాబట్టి మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి. మీరు 9 రోజుల పాటు నిరుద్యోగుల కోసమే ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. కానీ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో నిరుద్యోగులు మీ పక్షాన పోరాడడం జరిగింది. మీరు దాంట్లో బెడ్ పైన పడుకున్నటువంటి దశలో మీ పక్షాన బయట ఉండి చాలా పోరాటాలు చేయడం జరిగింది. కానీ నిరుద్యోగులకు తెలియకుండా మీరు దీక్ష విరమింపజేయడం, దీని పట్ల రకరకాలైనటువంటి విమర్శలు, ఏదైతే మీ వెంబటి ఉన్నటువంటి ఆ నిరుద్యోగులు మీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, దీన్ని ఏ విధంగా చూస్తారు అన్న? వాస్తవంగా నేను 0.01% నేను చేసిన ప్రయత్నం, నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు నా ప్రయత్నం కంటే బయట మేధావుల ప్రయత్నం, విద్యార్థుల ప్రయత్నం, నిరుద్యోగుల ప్రయత్నం, పార్టీల ప్రయత్నం, వీళ్ళందరూ ఈ యొక్క సమస్యకు అంతమంది ఒక కలిసికట్టుగా అంతమంది ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యని ఒక సామాజిక సమస్యగా పరిగణించి వీళ్ళకు న్యాయం ఇన్ని పార్టీలు మారినా, రాష్ట్రం వచ్చినా కూడా వీళ్ళకి న్యాయం జరగలేదన్న ఒక లైన్ మీదనే వీళ్ళ పెయిన్, ఆ కన్సర్న్ తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ సపోర్ట్ చేసి వీళ్ళందరూ కొట్లాడినారు. అందరం కలిసి ఆ యొక్క పోరాటంలో నేను ఒక చిన్న ప్రయత్నం, నాతో పాటు నాకంటే ఎక్కువ వాళ్ళ 99% వాళ్ళు చాలా బయట ప్రయత్నం చేసినారు, కష్టపడ్డారు. వాళ్ళందరికీ మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నా. అల్టిమేట్గా మేము ఎందుకు విరమించిన అనే దానికి నేను ప్రతిరోజు రక్తం 10 సార్లు సూదులు గుచ్చు తీస్తూ అది ఫిజికల్గా నాకు టార్చర్ అవ్వటం, 8వ రోజు నాకు సెలైన్స్ ఎక్కకపోవటం, 8వ రోజు సాయంత్రం నాకు దగ్గర ఫోన్ తీసుకొని పోవటం, ఫోన్ తీసుకున్నప్పుడు నాకు బాహ్య ప్రపంచంతో అసలు నాకు సంబంధం లేకుండా ఎవరు రావట్లేరు. ఎవరు తీసుకున్నారు ఫోను? పోలీసు వ్యవస్థ తీసుకున్నారు. నా ఫోన్ తీసుకున్నారు. బయట ఏం జరుగుతుందో తెలియదు. 9వ రోజు నేను దీక్ష విరమించాలన్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నేను ఎవరినైనా కన్సల్ట్ కావాలన్నా, ఎవరైనా ఒపీనియన్ తీసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, పోనీ రాజకీయ నాయకులు ఎవరైతే నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సమక్షంలో మనము విరమించాలన్నా, లేదంటే ఏదైనా మనం వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలన్నా ఎలాంటి అవకాశం లేకుండా నాకు పోలీసు వాళ్ళు నా ఫోన్ లేకుండా చేసి పడేసినారు. అప్పటికి నా హెల్త్ కండిషన్ 1.6 సెరాటిన్ లెవెల్స్ 1.6 ఉండాల్సింది 1.8కి వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో నేను నా యొక్క ఇంకొక గంట సేపు 2 గంటల్లో నాకు యూరిన్లో పైపులు పెట్టేటోళ్ళు. సో నాకు అనిపించింది ఏంటంటే నాకు అప్పటి వరకే రావాల్సిన వాళ్ళు వచ్చేసినారు, వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకెవరు రాగలుగుతారు, ఎవరు రావట్లేదంటే మూమెంట్ కొలాప్స్ అయిందేమో అని చెప్పేసి పోలీసు వాళ్ళు నాతో ఒక సైకలాజికల్గా మైండ్ గేమ్ ఆడినారు. సో నేను ఆ సిచ్యువేషన్లో కొంచెం సైకలాజికల్గా కొంచెం వీక్ అయిపోయి మనకి ఎవరు రావట్లేరు, మనం ఇక్కడ చచ్చిపోయినా కూడా ఫరక్ ఏం పడదు, బయటకు వచ్చి అప్పటి వరకు ఎవరు వచ్చినా కూడా మనం బయటకు రా మోతిలాల్, మనం విరమించు, మనం అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి కొట్లాడదాం అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలు వాళ్ళు నా దగ్గర వచ్చి చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చి, సరే మనం బయటకు పోయి మనం పోరాటం చేద్దాం, ఈ యొక్క మూమెంట్ని మనం బతికి సాధిద్దామని చెప్పేసి ఒక లైన్ మీద విరమించిన తప్పితే ఇంకో కోణం కాదు. అంటే మీరు దీక్ష చేయమని చెప్పేసి ఇంకా రోజులు పొడిగించండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు మిమ్మల్ని ప్రోత్సహించినట్టు ఒక ప్రచారం సాగుతూ ఉంది. రెండోది దీక్ష చేయి, నీకు ఏం కావాలో అది సమకూరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీతో చర్చలు జరిపినట్టుగా రకరకాలైనటువంటి ఊహాగానాలు. రైట్ సార్, నా మీద రెండు అలిగేషన్స్ వచ్చినాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఉందని నా వెనకాల, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ పైసలు ఇస్తే నేను విరమించిన అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ పైసలు ఇస్తే విరమించినప్పుడు మరి నేను టీఆర్ఎస్ పార్టీ నాకు పైసలు ఇస్తే నేను మళ్ళీ ఢిల్లీ వరకు పోయి చేసేస్తానా సార్? అంటే ఒక పర్సన్కి 2 బద్ధశత్రువుల పార్టీలు ఒకే పర్సన్కి సపోర్ట్ చేస్తుందా? జరుగుతుందా అది? అంటే క్రిటిసిజం చేసేటోళ్ళకి ఇప్పుడు నేను దీక్ష విరమిస్తే ఏమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలు ఇస్తానని చెప్తారు, విరమించిన తర్వాత నేను పోరాటం చేస్తే ఏమో పోవడానికి రావడానికి ఫ్లైట్ టికెట్లు అన్నీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తానంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది అసలు? క్రిటిసిజాన్ని కూడా ఒక లాజిక్ అనేది ఉండాలి కదా సార్. ఫస్ట్ వీళ్ళు నా మీద చేస్తున్న క్రిటిసిజానికి వీళ్ళకే లాజిక్ లేదు, ఎవరో ఒక్కరు చేస్తారు, అవునా?
సో అల్టిమేట్గా సార్ నేను వీళ్ళందరికీ నేను విరమించినప్పుడు ఇతను ఏదో తీసుకున్నాడు విరమించిన అన్నారు. దాని తర్వాత అదే రోజు నేను చిక్కడపల్లి లైబ్రరీకి పోయినా, అక్కడి నుంచి కార్యాచరణ ప్రకటించినాం, ముట్టడి చేసినాం, టీజీపీఎస్సీ ముట్టడి చేసినాం, దాని తర్వాత విద్యాశాఖ ముట్టడి చేసినాం, దాని తర్వాత ఢిల్లీ వరకు పోయినాం. నేను పైసలే తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ అయినా సపోజ్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందామని పైసలు ఇచ్చింది అనుకోండి, అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయి నువ్వు ధర్నాలు చేయి బయట జనాలు రెచ్చగొట్టని చెప్పేసి నాకు పైసలు ఇచ్చి పంపిస్తుందా? అంటే ఇక మీరు దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మీద ఒత్తిడి అవుతా ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది కదా. దీక్ష చేసిందే ప్రభుత్వం వాస్తవంగా విద్యార్థులు నిరుద్యోగులు ఆ 6 నెలల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అన్నీ ఆగిన తర్వాత కూడా ప్రభుత్వము ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వ దృష్టిలో చాలా సీరియస్నెస్ ఉంది అని చెప్పేసి తీసుకుపోవడం కోసం మేము ఒక ప్రయత్నం చేసినాం. ఆ స్టేట్మెంట్ ఫస్ట్ డే 1 స్టార్ట్ చేసినప్పుడు చెప్పినప్పుడు ఈ ప్రాసెస్లో ఇంతవరకు మూమెంట్ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పుడు మేము బయటకు వచ్చి మా ప్రాణాన్ని కాపాడుకుంటూ వేరే వాళ్ళని కూడా మనం ఆ మూమెంట్ని నడిపించడం కోసం మేము బయటకు వచ్చి దాని మీద జెన్యున్గా మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం పోరాటం చేయాలనేది నా యొక్క ఆలోచన విధానం. తప్పితే ఎవరో పైసలు ఇస్తేనో ఇంకోటి ఇప్పుడు నేను ఫేమ్ కోసమో నేమ్ కోసమే చేసి ఉంటే 5వ రోజు 6వ రోజు అయిపోయింది సార్ నాది. అక్కడ 9 రోజు వరకు ఎందుకు వెయిట్ చేయాలి నేను? అప్పుడే కదా మూమెంట్ అందుకుంది అక్కడ హరీష్ రావు కానీ ఇక్కడ వాళ్ళు వచ్చినంత మాత్రాన వాళ్ళు చేయమంటే చేయడానికి కూర్చోమంటే కూర్చోడానికి ఒకడు విరమించడానికి నేను ఇండివిజువల్ క్యాండిడేట్. నేను దీనికి ఎందుకంటున్నానంటే నేను 2012 నుంచి చదవడం స్టార్ట్ చేసిన, ఒక ప్రిపరేషన్ చేసినోడిని. నాకు ఆ చదువులో పెయిన్ ఏంది, నాకు టీచర్లు సపోర్ట్ చేసినారు, అక్కడ ఫ్యాకల్టీ సపోర్ట్ చేసినారు. వీళ్ళు సమాజంలో ఏదైనా అయితే అందరికి ఉపయోగపడతారని ఒక కన్సర్న్తో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు నేను నా కడుపు నింపుకోవడానికో ఇంకోటి చేయడానికో నేను ఇది మూమెంట్ పికప్ చేయలే. అరే వీళ్ళని 70 సంవత్సరాలుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. నాకు వచ్చిన రాజకీయ నాయకులు నేను కూడా చెప్పిన సార్, మీకున్న శక్తి నాకు లేదు. మీరు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నారు. మీరందరూ దీన్ని ఇప్పుడు దాకా రాజకీయం చేసింది చాలు. ఇక మీదట దీన్ని ఒక సామాజిక సమస్యగా పరిగణించి దీన్ని మీరందరూ చేతులు కలిపి మీరందరూ మీ స్థాయిలో మీరు పోరాటం చేయండి, వీళ్ళకి న్యాయం చేయండి. మీరు అనుకోవచ్చు ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది ఎక్కడ లేదా మోతిలాల్ అంటే వాస్తవమే. కానీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టి ఈరోజు ఈ 10 సంవత్సరాల నుంచి చదివేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇటు సైడ్ నోటిఫికేషన్స్ లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యలో ఫెయిల్ అయింది కాబట్టి మేమే స్వయంగా మేము తిరిగినాం, ప్రచారం చేసినాం, గవర్నమెంట్ని తెప్పించుకున్నాం. మీరు అంత తిరిగినటువంటి వాళ్ళే కేవలం 6 నెలల సమయం మాత్రమే ప్రభుత్వం ఏర్పడి అంత తొందరగా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం సబబు అనిపించింది సార్? ఇప్పుడు మీరు కేవలం 6 నెలలే అనటం, కేవలం 9 రోజులే అనటం అనేది మనం చెప్పిన వాళ్ళకు చూసేటోళ్ళకి బాగానే ఉంటుంది. 10 సంవత్సరాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాడు, ప్రభుత్వము న్యాయం చేయలేదని ఫీల్ అయ్యిండు. 2 సంవత్సరాలు యాంటీ కేసీఆర్ మూవ్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినప్పుడు స్వయంగా బట్టి విక్రమార్క గారు ఏమో గ్రూప్ 1 100 చేయాలని చెప్పేసి ఆయనే అడిగినారు. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 3000 పోస్టులు, డిఎస్సి 25,000 పోస్టులు ఇవి మేము అడిగినామా సార్? కానీ మేమేం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఏ నోటిఫికేషన్లు అయితే వస్తాయో, ఏ ఉద్యోగాలు అయితే వస్తాయో వాళ్ళు సిన్సియర్గా చేసే ప్రభుత్వం ఉండాలి, నిరుద్యోగులు కరెక్ట్గా న్యాయం చేసే ప్రభుత్వం ఉండాలి. ఈ 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. 24,000 ఉద్యోగాలు అడుగుతున్నాం. ఇప్పుడు 6,000 అయిపోయినాయిగా, 24,000 ఉద్యోగాలు అడుగుతున్నాం. మీరు అది కూడా మీరు ఎక్కడ చేసినారు సార్? ఒక్క పోస్ట్ అని పెంచినారా సార్? ఒక్క పోస్ట్ అయినా మీరు చేయకపోగా మీ దగ్గర తప్పు ఉంచుకొని 6 నెలలు అంటే వాళ్ళు ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే ఫస్ట్ నెలల్లోనే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ నెల రోజులు కాకముందులే 10 రోజులు 15 రోజులు ముందర స్టార్ట్ చేసినా అది మా తప్పే. 1 మంత్ అయిన తర్వాత ఇంకో 1 మంత్ ఆగకుండా చేసినా మా తప్పే. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, ఎలక్షన్ కోడ్ అన్నీ అయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత పిల్లలు విద్యార్థులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఒక 2,000 మందితో ఇంద్రపాద దీక్ష చేసినారు. అక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మరి నేను 1969 నుంచి విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మూమెంట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మరి వీళ్ళు చేసిన పోరాటాల కంటే నా పెద్ద పోరాటం ఏముంటుంది సార్? నేను ఒక ఇండివిజువల్ని, నా వెనకాల పార్టీ ఉన్నదా, నా దగ్గర పైసలు ఉన్నాయా, లేదంటే నా వెనక 100 మంది సైన్యం ఉందా? 5,000 మందితో ముట్టడి చేసినారు, ప్రభుత్వాన్ని కూలగొట్టినారు, ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు, 6 నెలలు వెయిట్ చేసిన తర్వాత కూడా లాస్ట్ మీరు ప్రభుత్వం 6 నెలలు కూడా తక్కువ టైం అయినట్టు మాట్లాడితే మీరు అసలు దాని మీద డిస్కషనే లేకుండా చేస్తారు. మీరు దాని మీద డిస్కషన్ రావాలి, దాని మీద మీరు మాట్లాడాలి, దాని మీద సొల్యూషన్తో రావాలి. ఎందుకంటే మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. మేము కష్టపడ్డాం కాబట్టి మేము నమ్మినాం. 28 రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం,
ఇవి పర్ఫెక్ట్గా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు 28 రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము నమ్మినాం, మేము తెచ్చినాం. మరి మాకు హక్కు ఉండదా సార్? సరే మీరు టూ ఇయర్లీ అన్నారు కదా, మేము స్టార్ట్ చేసినాం కదా, స్టార్ట్ చేసినప్పుడైనా మీరు కూర్చొని మాట్లాడినారా? కూర్చొని దాని మీద డిస్కషన్ జరిగిందా? దాని మీద ప్రపోజల్తో వచ్చినారా? పోనీ ఇప్పుడు గ్రూప్ 2 మేము తీరా టీజీపీఎస్సీ ముట్టడి చేయగానే 5,000 మంది పిల్లలు బయటకు రాగానే మీరు డిఎస్సి పోస్ట్పోన్ కావాలన్నా గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలని గొడవ పెట్టినారు, అక్కడ విడగొట్టినారు. దాని తర్వాత మళ్ళీ డిఎస్సి అభ్యర్థులకు ఎగ్జామ్ దగ్గర పడగానే ఇదే మహేశ్వరం సభలో మీరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు, మా పొన్నం ప్రభాకర్ గారు చూసుకుంటారు, ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు, మంత్రులు రెడీగా ఉన్నారు అన్నాడు. అప్పటిదాకా మోతీలాల్ అనే విద్యార్థి అసలు ఎగ్జామే రాలేదని స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మరి నిరుద్యోగ సమస్య అనేది ఇంత ఉందని చెప్పేసి తెలియదా? అక్కడ కూడా వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని తర్వాత ఏమన్నారు? రాజీవ్ గాంధీ సివిల్ సర్వీస్ సెంటర్ ఏదో మాట్లాడినప్పుడు 50,000 ఉద్యోగాలతో మేము ఈ యొక్క అసెంబ్లీ సెషన్లో 50,000 ఉద్యోగాలతో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు. నా దగ్గర వచ్చినప్పుడు కూడా అదే అన్నారు సార్. ఎక్కడ సార్ మరి? ఈరోజు 31, రేపు 1వ తారీఖు, రేపు 2వ తారీఖు. జాబ్ క్యాలెండర్ అనేది ఒక బోగస్ సార్. అది ఎట్లా అంటే ఇప్పుడు 2025 మార్చి 31కి మీరు వేకెన్సీస్ అన్ని తీసుకొచ్చి జూన్ 2కి మీరు నోటిఫికేషన్ ఇచ్చి 2025 మీరు డిసెంబర్ 9వ తారీఖు మీరు నియామక పత్రాలు ఇస్తే ఈ 10 సంవత్సరాల నుంచి అక్యుమిలేట్ అయిన వాళ్ళు, చదువుకుంటూ వస్తున్న వాళ్ళు ఇంకో 16 నెలలు చదవాలంటే పైసలు ఎవడు ఇస్తాడు? వాళ్ళ మానసిక స్థితి ఎట్లా? అంటే ఈ ఇయర్లో సాధ్యం కాదంటారు జాబ్ క్యాలెండర్. ఈ ఇయర్లో వాళ్ళకి సాధ్యం కాదు, నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకు సాధ్యం కాదు. సార్ నేనేమంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పటి నుంచి చదివేటోళ్ళకు అది యూజ్ అవుతుందేమో, కానీ ఇప్పుడు దాకా చదివేటోళ్ళకి ఎట్లా? నేను ఏమంటున్నా అంటే వీళ్ళకి న్యాయం చేయండి. దీని తర్వాత మేమే ప్రచారం చేస్తాం, గవర్నమెంట్ జాబులే వద్దు, మీరు ప్రిపేర్ కాకండి, వచ్చే జనరేషన్ వాళ్ళు ఎవరు ప్రిపేర్ కాకండి, మీరు ఒక బిజినెస్ పెట్టుకోండి, స్కిల్స్ పెంచుకోండి, మీరు డైవర్ట్ అవ్వండి, డైవర్ట్ టు ద అదర్ ఫీల్డ్స్. అనవసరంగా ఈ రాజకీయ ముసుగులో వీళ్ళు వస్తాం, వాళ్ళు వస్తాం, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇవన్నీ మన జీవితాన్ని ఆగం చేసేదే. మేమే ప్రచారం చేస్తాం, మేము అవేర్నెస్ తీసుకొస్తాం సార్. ఎందుకు వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేయాలి? ఓకే, మోతీలాల్ చేసేటువంటి దీక్ష అంటే వ్యక్తిగతంగా ఒక్కటి తీసుకున్నటువంటి నిర్ణయం. రెండోది ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, అంటే రేపు రానున్నటువంటి రోజులలో పొలిటికల్గా ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నటువంటి దీక్షలు కేవలం నిరుద్యోగులను ఆయనకు సంబంధించిన స్వార్థం కోసం వాడుకుంటా ఉన్నారు ఈ ఉద్యమాన్ని అని చెప్పేసి కొంతమంది కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే మీకు సంబంధించినటువంటి అశోక్ నగర్ వాళ్ళు కావచ్చు, అక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కావచ్చు. నేను ఎక్కడ వాడుకున్నా సార్ చెప్పండి? నేను ఏ లీడర్ని కలిసిన? అంటే మిగతా ఉన్నటువంటి లీడర్లు మీతో పాటు చాలా మంది కూడా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు, జోలపట్టి ఆడుకుంటా ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోవట్లేదు మోతీలాల్ అనేది చాలా విమర్శ సార్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దానికి నేను అడ్డుపడట్లేదు. నేను ఒకటి చెప్తా వినండి సార్. ఇప్పుడు ఈ గ్రూప్ 1 1:100 జరగలేదు, గ్రూప్ 1 మీద జీవో నెంబర్ 29 వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి గ్రూప్ 1 1:100 జరగాలని చెప్పేసి పార్టీలు అడుగుతున్నారు. ఇటు విద్యార్థులు కొంతమంది కేసు వేస్తూనే ఉన్నారు. ఇటు ప్రభుత్వంలో ఉండి కొందరు సార్ మనం నిరుద్యోగులు చాలా వ్యతిరేకత వచ్చింది, మనం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ వాళ్ళు లోపల చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు. కేసు వేసేటోళ్ళు వేస్తూనే ఉన్నారు. మనము భిక్షాటన చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది రకరకాల మార్గాల్లో అందరు చేస్తున్నారు సార్. అల్టిమేట్గా మా యొక్క ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నంలో నా ప్రయత్నం కూడా. అంటే ఉమ్మడికి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే సార్ ఇప్పుడు ఉమ్మడిగా అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, చేసినప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అది అల్టిమేట్గా ఒక పాయింట్ వచ్చినప్పుడు అందరు కలుస్తాం సార్, అట్లేం ఉండదు. అట్లా వాళ్ళు చేసిన దాన్ని నా మద్దతు ఉంటుంది, 100% ఉంటుంది. కానీ వాళ్ళు ఆ పని చేసినట్టు నేను అక్కడ పోయి చేయలేను కదా. నా యొక్క ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, నేను ఇంకోలా కూడా ఫీల్ అవ్వచ్చుగా. ఇప్పుడు తెలంగాణలో ఏ మూమెంట్ చేయాలన్నా పరిస్థితులు ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాకు అనుకూలంగా లేనప్పుడు, పోలీసు వ్యవస్థ కావచ్చు, పేపర్ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఎక్కడ హాస్టల్ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేనప్పుడు మేము ఢిల్లీ ఎందుకు కరెక్ట్ కాదని మేము ఫీల్ అయినప్పుడు మేము అక్కడే పోతాం కదా. వాళ్ళు కూడా భిక్షాటన చేసి ఢిల్లీ వస్తున్నారు కదా, వాళ్ళు ఢిల్లీ పోతున్నప్పుడు చేయని హ్యాపీ అందరం. అల్టిమేట్గా వాళ్ళకి స్ట్రెంత్ అయినప్పుడు ఎవరు తీసుకుపోతే ఏముంది సార్? అల్టిమేట్గా అందరం కలిసి అన్ని టైంలో అన్నీ ఒకటేసారి జరగాలంటే జరగదు. ఓకే, మీరు దీక్ష అట్లా ఎవరి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల కోసం ఎవరు ఏ రకాల్లో ఎన్ని మార్గాల్లో పోయినా నాకైతే ఎలాంటి రిజర్వేషన్ లేదు సార్. నాకు ఇట్లా నా మైండ్లో ఎట్లాంటి రిజర్వేషన్ అయితే లేదు. నన్ను ఎవరు ఇన్వైట్ చేసినా నేను దాంట్లో పార్టిసిపేషన్ ఉంటుంది. నాకు అట్లాంటి భేషజాలు ఏం లేవు. అల్టిమేట్గా వాళ్ళకి న్యాయం జరగడం కోసమే, అంతే తప్పితే అంతకుమించి మోతీలాల్ ఒక్కడే చేయాలని రూల్ ఏముంది సార్? మోతీలాల్ ఒక్కడే చేయాలని ఏముంది? ఎక్కడో ఒక మూలలో ఉన్న ఉద్యమాన్ని 4 గోడలు నచ్చిన ప్రయత్నం వల్ల తీసుకొచ్చిన.
ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి చేయాల్సిన బాధ్యత ఉంది అందరి మీద. ఒక పక్కన ముఖ్యమంత్రి కూడా మీ పేరును తీసుకొని ఉద్దేశిస్తూ అసలు ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తే కాదు, అసలు ఎగ్జామే రాయలేదు, ఎప్పుడు కూడా రాయలేదు, హాల్ టికెట్ కూడా లేదు, వీళ్ళంతా దీక్షలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా తలకు మాసిన వాళ్ళు అన్నటువంటి కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఒకటి నిజంగా కూడా మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ నేను రెండు పనులు చేయబోతున్నాను సార్. ఒకటి, రేవంత్ రెడ్డి గారు నా క్యారెక్టర్ని, నా కులాన్ని రెండింటిని ఒకటి అవమానపరిచినారు. ఆ రెండింటి మీద నేను కేసు ఫైల్ చేయబోతున్నా. దాంట్లో డౌట్ లేదు. ఎప్పుడు నిరుద్యోగుల న్యాయం చేయనంత వరకు నేను ఫైల్ చేస్తా. న్యాయం చేసినట్టు నేను దాన్ని కూడా నేను పక్కన పెట్టేస్తాను, నాకు అవసరం లేదు. ఏమైనా కేసు పెట్టబోతున్నారు? నేను ఎగ్జామే రాలేదని ఎట్లా పెడతారండి? ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? అబద్ధం అనేది ఒక స్థాయిలో ఉండి మీరు నార్మల్ పర్సన్ కాదు కదా. నా క్యారెక్టర్ లంబాడి విద్యార్థి అంటే నేను లంబాడి విద్యార్థుల గురించి చేసిన, నేను యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం నేను ఒక ప్రయత్నం చేసిన, దాన్ని మీరు ఒక కులం తీసుకొచ్చి రావడం మాట్లాడడం ఏంటి? దళిత నాయకుడు అని చెప్పేసి జడ్సన్ గారిని చెప్పడం ఏంటి? గౌడ సంఘాల నాయకులను తాటి చెట్టు మీద కూర్చోబెట్టి నిలబెట్టి మీరు కింద నుంచి అడగటాలు, ఆయన కాళ్ళు నొప్పులు వేస్తున్నాయా, ఆయనకి బీపీ, అసలు ఆయన ఏ స్టేజ్లో ఉన్నారని తెలియకుండా తాటి చెట్ల మధ్యలో పైన కాకుండా కింద కాకుండా మధ్య నిలబెట్టి మీరు మాట్లాడడం అహంకార మాటలు కావాలి. మీ రెడ్డి ఫీలింగ్ ఉంటే మీ దగ్గర పెట్టుకోవాలి, మా వరకు చూపించద్దు. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు నల్గొండలో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఆయన మీలాగా ఉన్నారు, ఆలోచిస్తారా? రెడ్డి ఆయన ఆలోచన విధానం ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ యొక్క భార్య మేడం ఉన్నారు, ఉత్తమ్ పద్మ గారు, ఒక లంబాడి పిల్లల్ని సాదుకున్నారు వాళ్ళు. సార్ మేము ఆ జనరేషన్లో లేము సార్, క్యాస్ట్లో ఆలోచన చేసి ఆ స్టేజ్లో లేము, అలాంటి థింకింగ్లో లేము మేము. కానీ అట్లా క్యాస్ట్ని తీసుకొచ్చి అట్లా చేయడం అనేది చాలా, అది పర్సనల్గా అది కరెక్ట్ కాదు. అది నేను నా యొక్క ఉద్యమాన్నే నీరుగార్చి నేను ఎగ్జామే రాయకపోతే గ్రూప్ 1 వనిస్ట్కి గ్రూప్ వన్ ఎగ్జామ్కి నేను రాయకపోతే నాకు హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎట్లా చేస్తారు సార్? హాల్ టికెట్లో అక్కడ పోయి అటెంప్ట్ చేసి రాసి వస్తేనే కదా. నువ్వు పోయి గంట సేపు ఉండి వస్తా అంటే పంపారు కదా. అట్లా గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 4 రాసిన, 2017లో నా డిగ్రీ పాస్ అయింది. నా చదువు గురించి వీళ్ళకి ఏం తెలుసు సార్? వీళ్ళకి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలని 2012 స్టార్ట్ చేసిన, ఓపెన్ డిగ్రీ చేస్తూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. నెక్స్ట్ ఐఏఎస్ అకాడమీలో నేను ఈరోజు ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో హేమంత్ జా కెరియర్ పాయింట్ అనే అతను, అప్పుడు ఆయనకున్నటువంటి ఈరోజు మిషన్ ఐఏఎస్ కూడా నడుపుతున్నారు, మెయిన్స్ ఇంటర్వ్యూస్ వాళ్ళకు ఫ్రీగా చేయటం. ఆయన అప్పుడు హేమంత్ జా కెరియర్ పాయింట్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి ఉండే, దాంట్లో నేను కోచింగ్ తీసుకున్నాను, 3 సంవత్సరాలు ఉన్నోని చదువుకున్నాను. ఇప్పుడు నేను నిరుద్యోగులు ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది ఈ ప్రిపరేషన్ కానీ ఫైనాన్షియల్గా కానీ. సార్ మేము పొద్దున లేస్తే ఒక పిల్లోడు నిద్ర వస్తుంది, టిఫిన్ చేయగానే నిద్ర వస్తుంది, ఆ నిద్రను తట్టుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం బొచ్చలు గిన్నెలు కడగాలి, మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ సాయంత్రం పోయి ఛాయ్ తాగాలి, మళ్ళీ నిద్ర వస్తుంది, కొంచెం పడుకోవాలి, మళ్ళీ బయటకు వస్తాడు, నైట్కి తినేసి మళ్ళీ ఇట్లా రోజులో 10 గంటలు 12 గంటలు ఇట్లా 16 గంటలు పని చేస్తే 8 గంటలు ఎఫర్ట్గా 10 గంటలు ఎఫర్ట్గా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. పోనీ ఇట్లా చేసుకుంటూ పోయినప్పుడు 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత ఆ ఫ్లో మిస్ అయిపోతే కొందరికి సంవత్సరాల టైం పట్టింది సార్. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ తెలుసు నాకు. ఆ భూమి అమ్మితే ఎంత బాధ ఉంటుందో, భూమి అమ్మినప్పుడు ఎన్ని రకాలుగా మనం అవమానిస్తారో ఇవన్నీ నేను తెలుసు కాబట్టి నిరుద్యోగులని ఎవరైతే ఎట్లయితే ఎఫెక్ట్ అవుతున్నారో, నిరుద్యోగుల మీద ఎవరు ఎఫెక్ట్ అయినా వాళ్ళందరి గురించి ఖచ్చితంగా ఒక సిన్సియర్ ఎఫర్ట్ అంటే వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఒక ఎఫర్ట్ పెట్టినా సార్ నేను. ఓకే, మీరు చేసినటువంటి దీక్ష ద్వారా సక్సెస్ అయినట్టుగా భావిస్తూ ఉన్నారా సార్? నేను ప్రయత్నం మాత్రమే చేయగలను. ఒకటి అంటే మీరు పెట్టినటువంటి డిమాండ్ పైన ఎక్కడ కూడా ప్రభుత్వం క్లారిటీ లేదు. ఎక్కడ సార్ ఏ విషయం చేసింది? చేయకపోగా మమ్మల్ని అనుమానించింది కదా, ముదిరిపోయిన బెండకాయలని తలమాసినని చెప్పేసి. ఆ నాయకులు ఈ నాయకులు మోతిలాల్ వెనకాలంటే ఆ నాయకులు ఉన్నారు, అందరి వెనకాల అందరు నాయకులు ఉన్నారా సార్? ఎంతమందిని రెచ్చగొట్టగలుగుతారు? మాట్లాడడానికైనా కొంచెమైనా ఆలోచన చేయాలి సార్. మీరు ఎవరైనా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు రేపేంది మరి మోతిలాల్ యొక్క కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్? మేము ఇక్కడ వచ్చింది కూడా ఇప్పుడు దాకా గతం గతహ, మీరు ఏమనుకున్నారో ఏం జరిగిందో మీరు ఏదో అనుకుంటున్నారు, అవన్నీ రాంగ్. మేము ప్రభుత్వంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు సిద్ధంగా ఉన్నాము? మేము రాబోయే రోజుల్లో ఢిల్లీలో 10,000 మందితో మేము వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నాం, మేము మా మంత్రులు కూడా సిద్ధంగా ఉన్నారు మాట్లాడదానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. బట్టి విక్రమార్క గారితో మాట్లాడినారు, కలిసినారు. మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితోనే కలుస్తామంటున్నాం డైరెక్ట్గా. ఎందుకు ముఖ్యమంత్రి గారిని ఎందుకు కలవకూడదు? ఆయన మా గురించి ఇంత రాంగ్ పర్సెప్షన్లో ఉన్నప్పుడు కింద ఉన్న వేరే మంత్రులు కూడా వాళ్ళకు తప్పుగా చెప్పవచ్చు కదా. సో మేమేమంటున్నాం అంటే డైరెక్ట్గా అతను కూర్చొని మేము ఇటు సైడ్ మేము నిరుద్యోగులు మేము మాట్లాడతాం, ఇటు సైడ్ రేవంత్ రెడ్డి గారు ఉంటారు, మా యొక్క సమస్యలు మా యొక్క కన్సర్న్, మా వెనకాల ఎవరు లేరు, మేము ఎలాంటి భేషజాలు మాకు వేరే ఇంకో థింకింగ్ లేదు మాకు. మీరు ఏదైతే మీ వరకు ఏదైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో అది రాంగ్ సార్.
దీని యొక్క సమస్యను పరిష్కారం చేస్తే మేము ఇంకో 30 సంవత్సరాలు మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. ఒకవేళ ఈ 24,000 మంది నిరుద్యోగులు కనుక న్యాయం జరగకపోతే రేపు మా డిమాండ్ ఏముంటుందంటే 2 లక్షల ఉద్యోగాలు మీరు నింపుతా అన్నారు. మీరు నింపరు. ఎక్కడ పోయినాయి? ఈ ఒక్క 2 లక్షల ఉద్యోగాలు నింపడం కోసం మేము ఢిల్లీ పోతాం, సోనియా గాంధీ ఇల్లు ముట్టడి చేస్తాం, రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడి చేస్తాం, ప్రియాంక గాంధీ ఇల్లు ముట్టడి చేస్తాం, జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాం. మేము ఏం ప్రయత్నం చేయాలో అక్కడ ప్రయత్నం చేస్తాం. అక్కడ కూడా ఫెయిల్ అయితే మాకు బట్టి విక్రమార్క గారు గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ ఆయన మాట్లాడింది. ఆయన కాన్స్టిట్యున్సీ ఒకటి, ఇంకో కాన్స్టిట్యున్సీ కొడంగల్ రేవంత్ రెడ్డి గారిది. ఈ 2 కాన్స్టిట్యున్సీలో రాబోయే రేపు ఏ ఎలక్షన్లో ఉన్నా కూడా మేము టార్గెట్ చేస్తాం. ఒక్క సర్పంచ్ కూడా గెలవనీయం. ఎందుకు గెలవనీయం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంటెలిజెన్స్ పోతుంది కదా, సోనియా గాంధీ వరకు పోతుంది కదా. ఎందుకు ఓడిపోయినారంటే పలానా నిరుద్యోగులు చేయబట్టి ఓడిపోయినారని వస్తుందిగా. వచ్చినప్పుడు ఓకే, అప్పుడైనా నిరుద్యోగుల సమస్య ఉంది, వీళ్ళను న్యాయం జరగాలనే ఆలోచన అప్పుడైనా బుద్ధి రావాలిగా. అప్పుడు కూడా బుద్ధి రాకపోతే ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఢిల్లీకి ఎందుకు పర్యటన? ఢిల్లీ ఎందుకంటే ఎంతమందితో పోతా ఉన్నారు? మేము 10,000 మందితో పోతాం సార్. 10,000 మందితో ఎందుకు పోతామంటే సార్, మేము ఇక్కడ ధర్నా చేద్దామన్నా మమ్మల్ని పర్మిషన్ ఇవ్వరు, బయటకు వద్దామన్నా పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడికి ఆల్రెడీ అన్ని విధాలు చేసినాం. మేము దీక్షలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ముట్టడులు చేసినాం. అన్ని చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మరి వీళ్ళ బాస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోవాలి కదా. మేము ఈ ఫండింగ్ అంతా ఎవరు చేయాలి మరి? ఫండింగ్ ఏముంది సార్, మేము ఫండింగ్ తీసుకొని ఇంకోటి మేము దానికి ఏ మార్గాలు ఉంటే ఏ రకంగా బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతారేమో. మేము ఒక పార్టీని అడగడానికి మేము పిచ్చోళ్ళం కాదు సార్. మాకు సపోర్టు, మాకు ఇప్పుడు నేషనల్ మీడియా మాకు సపోర్ట్ కావాలి. ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరుగా. బీజేపీ వాళ్ళే కావాలిగా. రేపు మేము రాష్ట్రపతి గారిని కలవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాకు మేము కూర్చున్న చోటే వచ్చి మేము అరెస్ట్ చేస్తారు. మా ఫోన్లో చెక్ చేయడానికి వీళ్ళకేం అవకాశం ఉంది సార్? సార్ వీళ్ళు మా పర్సనల్ మాకు ఏదైతే చిన్న ఫ్రీడమ్ ఉందో, ఏదైతే మాకు స్వేచ్ఛ ఉందో దాన్ని హరించడానికి వీళ్ళెవరు? మా ఫోన్ చెక్ చేయడానికి వీళ్ళెవరు? ఫోన్లు చెక్ చేస్తున్నారు. వీళ్ళు హాస్టల్ నుంచి బయటకు రానియరు. ముట్టడి చేస్తామంటే మెట్రో దగ్గర బంద్ చేయాలి. మొత్తం ఎక్కడ కులాప్ చేస్తున్నారు. భిక్షం అడిగేటోడిని, భిక్షం వేసేటోడిని ఇద్దరికి అరెస్ట్ చేస్తారా? ఇదేం లెక్క సార్? ఇదేం రాజా మీరు ప్రజాపాలన? డూ యూ కాల్ దిస్ ఈజ్ యాజ్ అన్ డెమోక్రసీ? అంటే మీరు పోస్టులు పెంచరు, పోస్ట్ పోన్లు చేయరు, గ్రూప్ 1 వన్ స్టాండర్డ్ చేయరు, మీరు ఇచ్చిన మాట మీద నిలబడరు. పోనీ ఉద్యమాలు ఏదైనా మిలియన్ మార్చ్ లాంటిది ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారంటే ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి పడేస్తారు, ఫోన్లు చెక్ చేస్తారు. ఇంక మరి మేమేం చేయాలి? ఎన్ని రోజులు? 30 రోజులు చేసుకుంటూ వస్తున్నాం. మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆగినాంగా. ఎక్కడైనా ఒక మాట వచ్చిందా? ఒక డిస్కషన్ వచ్చిందా మాకు? మరి మీరు ఇచ్చిన మాటల మీద మీరు ఏమి మాట్లాడుతున్నారు? మీకే సోయి లేనప్పుడు, మీకే ఒక చిత్తశుద్ధి లేనప్పుడు మరి మేము ప్రయత్నం చేయకుండా ఎట్లా ఉంటాం సార్? ఇంట్లో పడుకుంటామా? పడుకోవడానికి ఇంత చేసింది మేము సార్. మేము ఒకటి చెప్తున్నాం సార్, మీరు ఫండింగ్ అన్నారు కదా, ఎవరిచ్చినా ఎన్ని రకాలుగా ఎట్లా వచ్చినా కూడా మేము తీసుకుంటాం. 10,000 మంది పోవడానికి మేము నిరుద్యోగులు మా దగ్గర ఏం పైసలు ఉన్నాయి సార్? వాళ్ళని కూడా తీసుకుపోతారా? మరి రాజకీయ నాయకులను కూడా తీసుకుపోతారా? నిరుద్యోగులు రాజకీయ నాయకులను తీసుకుపోం. మరి ఎందుకు మొన్న జరిగినటువంటి మీ ఉద్యమంలో కొంతమంది రాజకీయ నాయకులు జొరబడి మీ యొక్క ఉద్యమాన్ని అణచివేసిండు, ఉద్యమాన్ని అనగార్చింది అన్నటువంటి విమర్శ కూడా ఇప్పుడు ముట్టడి పిలిపించినప్పుడు దానికి అన్ని సంఘాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది వేరు. మేము చేసేది కేవలం విద్యార్థులం, నిరుద్యోగులు. ఇప్పుడు మేము చేసేది, మేము నిరుద్యోగులంగా అక్కడ పోతాం. ఆడ పోయినప్పుడు మేము ధర్నా చేయకముందనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మాతో మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేస్తా అంటే మేము ముట్టడి ఎందుకు చేస్తాం సార్? మీరు ఆలోచన చేయండి. మేము ఎందుకు ముట్టడి చేస్తాం? అది వినకపోతే మేము ముట్టడి చేస్తాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మేము ముట్టడి చేస్తాం. ముట్టడి చేసిన తర్వాత కూడా వాళ్ళతో మేము మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడి మా యొక్క సమస్యలు మేము పరిష్కారం చేసుకుని వస్తాం. అంతవరకే, అంతకుమించి ఏం లేదు. ఇవి ఒకటే సార్, మేము అక్కడ దాకా పోవాలన్న ఆలోచన మాకెందుకు? మీరు ఇక్కడ మాట్లాడండి. మా యొక్క డిమాండ్లు మీరు ఎట్లాగో దీనిలో పెట్టలేదు. 24,000 ఉద్యోగాలు మేము అడుగుతున్నాము మా లెక్కల ప్రకారంగా. గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 వన్ స్టాండర్డ్. గ్రూప్ 1 వన్ స్టాండర్డ్లో పోస్ట్ అయితే పెరిగేది ఏం లేదుగా. డిఎస్సి ఆల్రెడీ 5,000 ఇచ్చినారు, 6,000 ఇచ్చినారు, అయిపోయింది. 19,000తో నోటిఫికేషన్ ఇవ్వండి. ఎట్లాగో మొన్న దాంట్లో మొత్తం అందరినీ సర్వనాశనం చేసినారు. చివరికి టైం కూడా ఇవ్వకపోతే ఇంకేం ప్రభుత్వం సార్? పోనీ మీరు ఒకటి చెప్పండి సార్, మాకు ఏ రకంగా న్యాయం చేసినట్టు చెప్పండి. ఒక నెల రోజులు చేస్తున్నాంగా. సరే 6 నెలల టైం అయిపోయింది, ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, 8వ నెల, ఆగస్టు వస్తే 8వ నెల. అంటే కొంచెం వాయిదా వేస్తాం గ్రూప్ సంబంధించినటువంటి. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయడానికి కాదు కదా సార్ మేము ఇంత చేసింది. మీకు క్లారిటీ లేక గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, డిఎస్సికి ఎంత కొలైడ్ అవుతుందో, ఎంత ఒకరితో
ఎట్లా మీకు ఒక కొలైడ్ అయితే డేట్లు మీకు ఒక దాంతో ఒకటి కొలైడ్ అవుతుంది అని చెప్పేసి మీకు సోయి లేకుండా మీరు నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ మీరు పోస్ట్ పోన్ చేస్తున్నాం పోన్ ఎందుకు కడతారు? గ్యాప్ లేకుండా కదా. ఒక ఉద్యోగానికి ఇంకో ఉద్యోగానికి మధ్యలో 2 నెలలు 3 నెలలు టైం పెట్టుకుంటా గ్రూప్ 1 ఇప్పుడు, గ్రూప్ 2 ఇప్పుడు, గ్రూప్ 3 ఇప్పుడు, డిఎస్సి ఇప్పుడు పెడితే ఎవరికి ఏం నష్టం వస్తుంది సార్? అట్లాంటివి చేయరు, మీరే చేస్తారు. మళ్ళీ మేమే రోడ్ల మీద వచ్చేలాగా మీరే చేస్తారు. మేము పోస్టులు పెరగాలని అడుగుతూ ఏమో వాళ్ళని పోస్ట్ పోన్ చేస్తారు. సార్ 2017 నుంచి ఎన్నిసార్లు పోస్ట్ పోన్ కాలేదు? గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేము గత ప్రభుత్వంలో కొన్ని అసలు సిన్సియారిటీ లేదు ఈ నిరుద్యోగుల విషయంలో ఎలాంటి పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసింది మినిమం ఏదైతే మాట్లాడుతారో అది చేస్తామని ఎక్స్పెక్ట్ చేసినాం. మరి ఇప్పుడు మేము 30,000 వాళ్ళు 2 లక్షలు అన్నారు, మేము 2 లక్షలు కూడా అడగలేదు కదా సార్. కానీ ఇప్పుడు మేము ఒకటే అంటాం, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఇక మేము ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం, ఈ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్, ఈ పోస్ట్ పోన్ ఆ పోస్ట్ పోన్, ఇక మేము అయిపోయింది. ఒకటి ఉంటుంది, 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తా అనేది మీరు ఇవ్వాలి. మీరు ఇవ్వాలి. ఎంత ఇచ్చినారు, ఏం చేసినారు, మీరు డేటాతో రండి బయటికి. కొంచెం చల్లారినట్టుగా కనబడుతుంది, అందరు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి పిలుపుకు అంతమంది వస్తారు. నేనేమంటున్నా అంటే సార్, నిరుద్యోగులకు పెయిన్ లేకపోతే నాకు పెయిన్ లేదు, వాళ్ళకు పెయిన్ ఉంటే నాకు పెయిన్ ఉంటుంది. వాళ్ళు వెళ్దామంటే పోతాం, లేదంటే లేదు. వాళ్ళకు లేనిది నేను ప్రొవోక్ చేయడానికి, రెచ్చగొట్టడానికి ఇదేం కాదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎంతవరకు పోవాలో అంతవరకు చేస్తాం, ఎంత ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తాం. కానీ నేను చివరి ప్రయత్నం వరకు ఒక్క పర్సన్ అయినా కూడా లాస్ట్ వరకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటాను. ఇది మాత్రం నేను చాలా క్లియర్ చెప్తున్నాను. ఒక పక్కన ఢిల్లీలో కూడా మీరు పోరాటం చేయడం జరిగింది, దాదాపు వారం రోజుల పాటు ఉన్నట్టుంది. సరే, ఇప్పుడు అక్కడ కూడా ఎవరు కూడా మీకు కలిసి మీకు మద్దతు ఇచ్చినటువంటి దాఖలు కనపడలేదు, ఎవరు కూడా మీరు కలవలేదు. ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి ఉండదంట అక్కడ. ఇప్పుడు అది మేము ఢిల్లీలో ఎప్పుడైనా ధర్నాలు చేసినామా? మా వెనకాల ఎవడు ఇప్పుడు నిజంగా సపోర్ట్ ఉంటే 10 మందితో పోం సార్, 1000 మందితో పోతాం, అట్లీస్ట్ 100 మందితో పోతాం. అదే మీరు సొంతంగా వెళ్ళి వ్యక్తిగతంగా మీరు కొంతమంది మీ ఫ్రెండ్స్ పట్టుకుని వెళ్ళి వరకు ఉన్నటువంటి చాలా మంది చేస్తా ఉన్నారు ఇట్లాంటి పోరాటాలు, వాళ్ళను కనీసం మీరు సమాచారం కూడా ఇవ్వలేదు అనేది కొంత విమర్శ. సార్ ఇప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటే, ఆ రోజు కూడా వాస్తవంగా నా రూమ్ చుట్టూ నైట్ 10 మంది 15 మంది పోలీసులు తిరుగుతూ ఉన్నారు. అందరినీ తీసుకొని కొలాట్ చేసుకుని అప్పటి వరకు 20 మంది 30 మందితో పోదాం అనుకున్నాం. నా పోలీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు నేనే పోకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతా? నేను ముందుకు పోయి అక్కడ పరిస్థితులను వీళ్ళ వెనకాల నుంచి వస్తారనుకున్నాం, తీసుకురావాలని ఉన్నాం. కన్సల్ట్ అయ్యా? మేము ఎవరు సార్, మా స్థాయి ఏంది, మా స్టేటస్ ఏంది, మమ్మల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరున్నారు మా వెనకాల, మేమే చేయాలి, మేమే పర్మిషన్ తీసుకోవాలి. ఆడ పోగానే మీకు జనరల్ గా ఇప్పుడు కూడా ఎవరు లేరు కదా మీ వెనకాల, ఎవరు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు 10,000 మంది పోతాం, 1000 మంది పోతాం, నాలెడ్జ్ ఉంది మాకు. ఇప్పుడు జంతర్ మంతర్లో ధర్నా ఎట్లా చేయాలి, ఏ మీడియాలు ఎక్కడ ఉంటాయి, ఏ పార్టీలు ఎట్లా ఉంటాయి, ఎట్లా సపోర్ట్ తీసుకోవాలి, అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇప్పుడు మేము టైం తీసుకున్నాం. అది ఒక హార్ష్ పాజ్గా అప్పటికప్పుడు అరే ఈ అన్ని డిమాండ్లతో పాటు నిరుద్యోగులు పర్టికులర్గా డిఎస్సి వాళ్ళు కనీసంగా వీళ్ళు ఇంత మెంటల్ ట్రామాలో ఉన్నారు, వీళ్ళకి ఏందనేది ఒక లైన్ మీద పోయినాం తప్పితే ఆ సందర్భం వేరు సార్. ఇప్పుడు ఇట్లా కాదు, టైం తీసుకుంటాం, ప్లాన్ చేసుకుంటాం, ఆర్గనైజ్ చేసుకుంటాం, అందరినీ కలుస్తాం, అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఇప్పుడు మా అంటూ ఇప్పుడు మేము ఎంతమంది పోతే అంతమంది హ్యాపీ. మాకు అట్లా ఒక్కనే పోవాలి, ఒక్కనే చేయాలి ఆ లైన్ కాదు. ఆ సందర్భం వేరు. నేను ముందులో పోయి మరి నేను చాలా మంది రమ్మన్నాం. ఆ రోజుల్లో మరి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది రాలేదేమో. సో ఆ కంటెక్స్ట్ వేరు ఉంటుంది కదా సార్. ప్రతి పోరాటం ఈ రోజు చేసిన పోరాటం ఇంకో పోరాటానికి అది ఉపయోగపడుతుంది, కానీ నష్టమైతే ఎప్పుడు జరగదు. ఇంకా అక్కడ ఎట్లాంటిది అంటే ఇండ్ల ముట్టడి ఉంటుందా, లేకపోతే ఆడ కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆడ కార్యాచరణ ఏంటిది అసలు? మీరు ఏం చేయదలుచుకున్నారు? మేము అక్కడ చేయదలుచుకుంది ఏంటంటే, మేము ఖచ్చితంగా ఇప్పుడు మేము అందరం కలిసి నేను ఇక్కడ నుంచి ఒక లైన్ ఉంది, ఇక్కడ నుంచి అందరం కలుపుకుంటూ ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేయగలిగితే అంత అవకాశం ఉందా లేదా, నిరుద్యోగులకు నిజంగా ఆ కన్సర్న్ ఉందా లేదా, వాళ్ళకు లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. బట్ 100 మెంబర్స్తో అయినా నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా వెళ్తాం, దాంట్లో డౌట్ అసలు అనుమానమే లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా స్పందించింది అనుకోండి, ఆ 100 మంది కాదు, మేము ఎవరు పోము కూడా పోము, మాకేం అవసరం ఉంటుంది. స్పందించకపోతే మా యొక్క సమస్య యొక్క ఇంటెన్సిటీ మీరు మీ యొక్క దృష్టికి తీసుకురావడమే, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దల దృష్టికి తీసుకుపోవడమే మా యొక్క ఇంటెన్షన్. అడిగిందా ఏమన్నా రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ ఏమన్నా అడిగిందా?
ఎవరు అంటే మీరు అంతకంటే ముందు మీరు ఫస్ట్ ఇక్కడ అడగాలి కదా, అపాయింట్మెంట్ దొరకకపోతే పోతే కదా. ఇప్పుడు అపాయింట్మెంట్ అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడ వేదిక నుంచి చెప్తున్నాం సార్. అపాయింట్మెంట్ అంటే మేము మాకేమో తెలిసిన వాళ్ళు లేరు, మేము చేయాల్సిన ప్రయత్నాలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా మధ్యవర్తిత్వంగా ఉండి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ దాకా పంపిస్తామంటే వీఆర్ రెడీ టు హ్యావ్ ఎ డిస్కషన్ డిబేట్ డైలాగ్ విత్ రేవంత్ రెడ్డి గారు. అట్లా మాకు రిజర్వేషన్ అంటూ మాకు పర్సనల్గా వాళ్ళతో ఏముంటుంది సార్ గొడవ. మేము అల్టిమేట్గా మేము ఎందుకంటే ఇన్ని వేల మందితో ఒక ప్లానింగ్ ఒక స్ట్రక్చర్తో అందరిని కలుపుకుంటూ పోతేనే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కలుపుకొని పోవాలనేది మా యొక్క ప్రయత్నం. ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు ఒక్కడనే పోవచ్చు, లాస్ట్ ఒక్కడనే ఉండొచ్చు, 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు, బట్ అల్టిమేట్గా ప్రయత్నం అనేది జరుగుతుంది. ఓకే, మీరు చేస్తున్నటువంటి ఈ దీక్షలే కావచ్చు, రస్తారోకలే కావచ్చు, ఎందుకంటే ఇక్కడ కూడా మేము లాస్ట్ చివరి ఢిల్లీ వరకు పోయి ఆపేస్తాం. ఇక దాని తర్వాత మేము చేయం. ఏం చేస్తారు మరి? ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగులు అనేది ఎంతవరకు వాళ్ళని ఏ టైంలో ఎంతవరకు వాళ్ళ టైం అడగాలనేది మనకు కొంచెం కాన్షియస్నెస్ ఉండాలి. వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పేసి 24 నెలకు 10,000 పెట్టేసి రోజు దందాలు చేయి నువ్వు ముట్టడి చేయంటే వాళ్ళని చదవడానికి వచ్చినారు. వాళ్ళని మన జీవితాలు నాశనం చేయొద్దు. సో కాబట్టి ఇక మనం అక్కడ దాకా పోయిన తర్వాత చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము నెక్స్ట్ మార్గాల్లో నాలాగా ఎవరైతే యాక్టివ్ ఉంటారో అలా యాక్టివ్గా ఒక టీం అయ్యి మేము ఏం చేయాలో అది చేసుకుంటూ పోతాం తప్పితే అందరు నిరుద్యోగులను ఇంక్లూడ్ చేసి 4 సంవత్సరాలు రోడ్డు మీద ఉండమంటే అది జరగని పని, అది అవ్వని పని. అది మేము అట్లాంటి ప్రయత్నం మేము చేయం. అంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులనే కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది బినామీలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలాగా చెలామణి అవుతూ అంటే వెనకాల ఉండి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు అన్నటువంటి కొన్ని విమర్శలు కూడా అధికార పార్టీ చేయడం జరిగింది. నిజంగా అట్లాంటి మరి ఇప్పుడు ఇదే కేసీఆర్ గారి గవర్నమెంట్ మీద వ్యతిరేకత మీద నిరుద్యోగులు చేసినప్పుడు బస్సు యాత్రలు ఎవరు పెట్టినారు సార్? కాంగ్రెస్ పార్టీ పెట్టలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నది కాదా? అపోజిషన్ ఉన్నది కాదా? అవునా కదా? ఆ రోజు మరి ఇదే సోషల్ మీడియాలో ఇదే సోషల్ గ్రూప్లో వాళ్ళు వచ్చి చొరబడి రెచ్చగొట్టిన దాఖలా లేవా? ఎక్కడి గ్రూప్లో అక్కడ క్రియేట్ చేయలేదా? జియో నెంబర్ 46 అభ్యర్థులను ఎట్లా వాడుకొని ఎట్లా మోసం చేసినారండి? అంటే మీరు ఏం చేసినా మీకు సోయి ఉంటే అవతల మీద కామెంట్ మాట్లాడతారు సార్. ఇప్పుడు వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనో, బీజేపీ వాళ్ళు రెచ్చగొడితేనో, బీఎస్పీ జనసేన పార్టీ రెచ్చగొడితేనో రెచ్చిపోవడానికి వీళ్ళేమో రైతులు కాదు, వీళ్ళేమో ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు, చదువుకున్న వాళ్ళు నెలకు 10,000, 5,000, 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ చదవడం కోసమే. మేము ఫంక్షన్లకే పోనోళ్ళం, వీళ్ళు ఫంక్షన్లోకే పోవడానికి ఆలోచన చేసిన అలాంటి ఉద్యమాలు వచ్చి చేసి మీ లైఫ్ని కేసులు వేయించుకొని చివరికి కేసులు వేయించుకుంటే ఉద్యోగాలు రావు కదా సార్. అయినా కూడా అక్కడ దాకా వస్తున్నారంటే ఊరికే వస్తారా? అది రాంగ్ లైన్. అది ఒక మీ దీక్ష తర్వాత కొనసాగింపుగా కొంతమంది ఇదే ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అవును, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కొంతమంది ఏమో పొలిటికల్ ఇమేజ్ కోసం వాళ్ళు నేనేమంటున్నా ఒకటే ఫైనల్ ఒకటే సార్, నిజమేనా? అంటే వాళ్ళు జెన్యున్ గా చేసినటువంటి ఉద్యమం లేక కనబడ్డది సార్. నేను ఒకటే అంట, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నా లేకున్నా, వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేసినా ఎట్లా చేసినా ఓకే, వాళ్ళ వెనకాల పార్టీలు ఉన్నాయా, వాళ్ళ ఇంటెన్షన్ ఉందా, వాళ్ళ స్వార్థం ఉందా, రాజకీయం ఉందా, ఇవన్నీ నాకు అనవసరం సార్. వాళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారా లేదా, ఇది ఒకటి నేను చూస్తా. అల్టిమేట్గా మా యొక్క మూమెంట్ అనేది ముందుకు పోతుందా లేదా అనేది చూస్తాం. నేను అదే చూస్తా. దాంట్లో నేను ఉండాలని రూల్ ఏం లేదు. నా పాత్ర నేను పోషించిన, మిగతా ఇప్పుడు ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని ఆశ ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నప్పుడు పోషిస్తే తప్పేముంది సార్. ఇప్పుడు వాళ్ళు భిక్షాటనే చేస్తున్నారు, ఆలోచన వచ్చింది, తప్పేముంది దాంట్లో? వాళ్ళని అరెస్ట్ చేయటం దేనికి? వాళ్ళు ఎందుకు చేస్తాను నేను అడగలేనుగా. చేస్తారు, అదొక మూమెంట్. వాళ్ళని చూసి ఇంకోరు, ఇప్పుడు నన్ను చూసి ఇంకోరిని చూసి ఇంకోరు, ఇట్లా అందరూ కలుపుకొని ఎవరి మూమెంట్ అట్లా మూమెంట్ అనేది క్రియేట్ అయితే అట్లా రాయితో కలిపితేనే ఒక కొండ తయారవుతుంది. సో మేము అల్టిమేట్గా నేను ఎట్లా చూస్తా, నేను ఒకటే సార్, మోతీలాల్ అనేటువంటి వద్దంటే నేను కూర్చుంటా, ఈ మూమెంట్లో వద్దంటే నేను కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు వద్దనాలి? ఎవరైనా వద్దు అని నీ వల్ల నాకు నష్టం జరుగుతుందని చెప్పేసి సపోజ్ గా నువ్వు రెచ్చగొడుతున్నావో ఇంకోటి చేస్తున్నావు అని చెప్తే అట్లా మీ దృష్టి కూడా రావచ్చు కదా. ఇప్పటి వరకు చాలా మంది కూడా మనతో కూడా అన్నటువంటి విషయాలే, నేను కావాలని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నమే చేస్తా ఉన్నాడు, ఇది పొలిటికల్ డ్రామా అన్నటువంటి ప్లే చేస్తా ఉన్నాడు మోతీలాల్ అనేది కూడా విమర్శ వస్తుంది. మీరు విమర్శ చేయొచ్చు, పొలిటికల్ డ్రామా అనవచ్చు, బట్ నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాటమ్ లైన్లో నేను ఇంత ప్రయత్నం చేసిన తర్వాత నా వల్ల నిరుద్యోగులు, నా వల్ల మేము ఇంత కష్టపడి మేము ఇంత చేసిన తర్వాత ఒక్క పోస్ట్ కూడా పెరగలేదు. పెరగనప్పుడు నేను ఏం న్యాయం చేసినట్టు? వీళ్ళని ఇన్ని రోజులు, నెల రోజుల నుంచి రోడ్డు మీద వచ్చినారు, చదవకుండా అయిపోయినారు, వీళ్ళకి నేను ఏం న్యాయం చేసినట్టు? అట్లానే నేను ఇంకో 3 నెలలు రోడ్డు మీద తీసుకుపోతా అంటే తప్పు.
నేను నా లైన్ ప్రకారంగా 10 days 15 days మ్యాక్సిమం. ఢిల్లీ వరకు పోయిన తర్వాత కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మాకు కూడా లిమిటేషన్స్ ఉంటుంది. మాకు కూడా సందర్భం వస్తుందిగా, ఫ్యూచర్లో సందర్భాలు వస్తాయిగా, మేము కూడా ఓపిక పడతాంగా. ఓడిపోయినట్టు ఉండడుగా సార్, మళ్ళీ లేచి గ్యాప్ తీసుకొని మళ్ళీ దెబ్బ కొడతాడుగా, మేము దెబ్బ కొట్టే సమయం వచ్చినప్పుడు కొడతాం. చిట్ట చివరికి ఏం చెప్తారు నిరుద్యోగులకు, ఏమని చెప్తారు? ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి హెచ్చరిక? ప్రభుత్వ పెద్దలారా, మాకు ఎలాంటి భేషజాలు లేకుండా, మీకు మాట్లాడడం ఇష్టమే లేకపోయినా పర్లేదు, కానీ మేము మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకు? మీరు ఒక పెద్దన పాత్రలో ఉన్నారు, మా వెనకాల ఎలాంటి రాజకీయ శక్తులు కానీ ఎలాంటి ఇంటెన్షన్స్ కానీ మాకు లేవు. ఒకవేళ మాతో కలవాల్సిన అవసరం లేదనుకుంటే ప్రాబ్లమే లేదు. కానీ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో, ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినారో, గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి ఇప్పుడు 19000, జియో నెంబర్ 46, ఈ 5 అంశాల మీద ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకో జియో నెంబర్ 29 ఖచ్చితంగా అబాలు చేయాల్సిందే. గ్రూప్ 1లో జియో నెంబర్ 29 అనేది పెద్ద ఫ్రాడ్, అది పెద్ద ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం అన్యాయం చేస్తున్న అంశం అది. అలాంటి వాటికి పోకుండా జియో నెంబర్ 55ని మళ్ళీ రివైవ్ చేసి దాని ప్రకారంగానే తీసుకుంటూ మీరు నిరుద్యోగులకు న్యాయం చేయండి. మీరు తిప్పి కొడితే 25,000 పోస్టులు లేవు. దీనివల్ల 34 లక్షల మంది నిరుద్యోగులకు క్లారిటీ వస్తుంది. చదివేటోడు చదువుతాడు, వచ్చేటోడు ఉంటాడు, రానోడు వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ జనరేషన్ కోసం అంటారా, మీరు జాబ్ క్యాలెండర్ వేసుకుంటారా, ఇంకోటి వేసుకుంటారా, మీ ఇష్టం. మేము నిరుద్యోగుల గురించి మేము మాట్లాడే పరిస్థితులు మేము రాము, మాకు అవసరం లేదు. ఇవి చేయకపోతే మాత్రం, ఈ 12 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగులు అక్యుములేట్ అయినారు, వీళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతారు, టోటల్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటుంటే మేము చూస్తూ ఉండడానికి మేము అట్లా కాదు. మేము ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. మేము ఒకటే అంటున్నాం, అప్పీల్ ఏం చేస్తున్నామంటే, దీని మీద మీరు సానుకూలంగా స్పందించి అసెంబ్లీ సెషన్లో కావచ్చు, అసెంబ్లీ అయిన 1-2 రోజుల్లో కావచ్చు, మీరు దీని మీద ఒక ప్రపోజల్తో రండి. ఆ జియోలు ఇంతకుముందు ఉన్న జియోలు స్క్రాప్లు చేసి కొత్త జియోతో ఈ పోస్టులు ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పేసి నోటిఫికేషన్తో రండి. మేము పాలాభిషేకం చేస్తాం. మేము ఇంకో 30 సంవత్సరాలు గెలిపించుకునే బాధ్యత మాది. మేము ఎక్కడ కూడా మేము ఎగ్నెస్ట్ రాము. మాకు ఈ రైతు బంధువులు వద్దు, ఈ కరెంటు వద్దు, ఈ ఫ్రీ బస్సు వద్దు, మాకు ఏ లొల్లి వద్దు. మేము ఎక్కడ కూడా రోడ్డు మీద రాము. ఒకవేళ మేము కలవాలనుకుంటున్నాం, కలిసే అవకాశం వస్తే సంతోషమే. ఎందుకు కలుస్తున్నాం అంటే, కలిసి మా దగ్గర ఏం లేవు, మా దగ్గర ఎలాంటి భేషజాలు లేవు అనేది చెప్పడానికి మాత్రమే. అయినా కూడా వాళ్ళు కలిసేలాగా మాకు ప్రయత్నం చేస్తే వాళ్ళు మాకు విలువ ఇచ్చినట్టు. మేము మమ్మల్ని కలవలేదనుకోండి, వాళ్ళు మమ్మల్ని విలువ ఇవ్వనట్టు. మేము మరి మీరు దగ్గర కలవాలనుకుంటే, మీరు కలవనప్పుడు మీ బాస్ ఎవరైతే ఉన్నారో, చోటా బాయ్ బడా బాయ్ ఎవరైతే ఉన్నారో, బడా బాయ్ దగ్గర పోతాం, కలుస్తాం. ఆయన కూడా మాకు చిక్కడపల్లి దగ్గర వచ్చి మాట్లాడినాడు, ఆయన కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ పోతాం, మాట్లాడిన తర్వాత ఆయన కూడా మేము ఒక కన్సర్న్ చూపిస్తాం. అక్కడ కూడా అవ్వకపోతే మేము ఇక చదివేటోళ్ళు చదువుకుంటాం, పోరాటం చేస్తారు. అందరినీ 24 గంటలు అందరం కలిసి ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క మూమెంట్ అనేది అక్కడ తీసుకుపోవాల్సిందే. 10 మందితో పోయినప్పుడు 1000 మందితో పోయినప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఒకటే సార్, మోతీలాల్ వీళ్ళ దగ్గర డబ్బులు, ఈ పార్టీ సపోర్ట్ తీసుకున్నాడు, అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకుంటా. నేను అన్ని పార్టీలు సపోర్ట్ తీసుకుంటా. 10,000 మందితో నేను జేబులో తీసుకుపోను. నేను జనసేన పార్టీ, బీఎస్పీ పార్టీ, డిఎస్పీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మాకు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా కొందరు ఆలోచన చెప్తారు, కొందరు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, ఇంకొకరు మాకు అక్కడ అపాయింట్మెంట్ల విషయంలో సపోర్ట్ చేస్తారు, ఇంకొకరు మీడియా పరంగా సపోర్ట్ చేస్తారు. ఎవరు ఎన్ని రకాల సపోర్ట్ చేస్తే అన్ని రకాల సపోర్ట్ తీసుకుంటూ ఓపెన్గా చెప్తున్నాను. మేము దీంట్లో దొంగ దాపరికాలు ఏం లేవు. అంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి విమర్శలే. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు వచ్చి ఉద్యమంలో చేరడం వల్లనే ఇది నీరు గారింది అనేది ఒక విమర్శ. ఇప్పుడు మళ్ళీ మీరు పోయి బీఆర్ఎస్ వాళ్ళలో లేకపోతుంటే బీఎస్పీ వాళ్ళలో కలిసి మీరు డబ్బులు అడిగితే ఇది వేరే రకంగా మెసేజ్ పోయేటువంటి ఆలోచన. మరి మాకు సపోర్ట్ లేకుండా మేము ఎట్లా వెళ్తాం సార్? మేము సపోర్ట్ లేకుండా వెళ్తాం అంటే అది కూడా ఆలోచిస్తాం. పార్టీల సపోర్ట్ అనేది ఏ స్థాయిలో ఏ విధంగా తీసుకోవాలి అనేది ఆలోచిస్తాం. అట్ ద సేమ్ టైం మాకు బయట నుంచి ఫండింగ్ అనేది ఏమైనా జరిగితే ఆ ఫండింగ్ ప్రకారంగా ఎట్లయితుంది ఏందనేది కూడా చూసుకొని దానికి మేము మ్యాక్సిమం క్రిటిసిజం లేకుండా పొలిటికల్ రాజకీయ నాయకులను అప్పుడు వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే అది ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. కానీ బయట నుంచి సపోర్ట్ చేస్తామంటే మాకు నష్టం ఏముంటుంది అది కూడా ఆలోచిస్తాం. మేము అట్లా అంత ఈజీగా ఒక ట్రాప్లో పడడానికి మేము క్రిటిసిజం ఎదుర్కోవడానికి మాకెంత అవసరం ఏముంటుంది. సో ఇప్పుడు మీరు బయట వాళ్ళు ఇవ్వక మాకు ఇచ్చేటోళ్ళు ఇవ్వక అక్కడ పోతే అప్పుడు మరి అట్లయినప్పుడు అన్ని విధాలుగా ఒకవేళ పైసలు రెడీ అయినా అనుకోండి, సపోజ్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకోరు మీకు మాకు జెన్యున్గా ఫైట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి. కానీ మీరు అక్కడ అపాయింట్మెంట్ ఇప్పలేరు కదా సార్. ఢిల్లీలో నేషనల్ మీడియాని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరుగా. మరి ఇంక మాకు ఆ సపోర్ట్ లేకపోతే ఏం ఉపయోగం మాకు? మరి అట్లయినా మరి బీజేపీ పార్టీ మాకు సపోర్ట్ అవసరమేగా.
అవును. ఇప్పుడు ఒకవేళ మాకు బీజేపీ పార్టీ అవుట్రైట్గా మాకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తామంటే తీసుకుంటాం. మేము ఒక పార్టీ అనో ఒక పర్సన్ అనో మేము చూడం సార్. అల్టిమేట్ నేనేమంటున్నా అంటే సార్, మీరు మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయ పలుకుబడి కోసం టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి మీరు మంత్రి పదవి కోసమో మీ ఫండింగ్ కోసమే మీరు రాజకీయాలు చేసినప్పుడు 1969 నుంచి ఇప్పటి వరకు మేము నిరుద్యోగులను మొత్తం చచ్చిపోయేటోళ్ళని రెచ్చగొట్టేసి చచ్చిపోయేలా చేసినప్పుడు రాష్ట్రం వస్తే ఇంత అవుతుంది అంత అవుతుంది తెలంగాణను ఆంధ్రను ఎల్లగొట్టినప్పుడు మీరు మీ రాజకీయ స్వార్థం కోసం ఇంత చేసినప్పుడు మా ఉద్యోగాల కోసం మా నిరుద్యోగుల న్యాయం జరగడం కోసం మేము ఎలాంటి స్టంట్లైనా చేస్తాం. అంటే మాకు ఎలాంటి అవకాశం వచ్చినా మేము సపోర్ట్ తీసుకుంటాం, దాంట్లో డౌట్ లేదు. మాకు మేధావులు వస్తుండొచ్చు, మేము భిక్షాటన చేయొచ్చు, ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెడతాం, దాంట్లో తప్పేం లేదు. మేమేమో దానికి ఆ క్రిటిసిజన్ కూడా మేము వీఆర్ ఓకే. అల్టిమేట్గా మేము అది ఫస్ట్ డే ఉంటుంది, ఇంతమంది పోయినారు వీళ్ళు పంపించినట్టు ఒకరోజు ఉంటుంది, రెండో రోజు మా ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, మూడో రోజు మా యొక్క ఎఫర్ట్ కనబడుతుంది, నాలుగో రోజు దేశంలో నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు ఏం చేస్తారనేది ఆ స్పిరిట్ కనబడుతుంది. మేము అల్టిమేట్గా ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసం ఇట్లా చేసినప్పుడు, ఇంత మమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇంత నాశనం చేసినప్పుడు మేము మా యొక్క న్యాయం కోసం సార్, ఇప్పుడు నేను 10 మందితో పోయినా, నేను ఎవరైనా డబ్బు అడిగినా, ఎగ్జాంపుల్ ఎవరిని నాయకుడిని కలిసినా, ఇంకొని చేసినా, మిమ్మల్ని అడిగినా, అది నేను చేయగలిగే పని సపోజ్గా. కానీ 100 మందితో 1000 మందితో నేను ఎట్లా వెళ్ళగలను సార్? అది కూడా ఇప్పుడు మేము అల్టిమేట్గా నిరుద్యోగుల్లో ఆ ఫైర్, ఆ ఆలోచన విధానం ఉంది. ఎస్ రైట్, ఇది మేము చేద్దామని అనుకుంటే పోతాం, లేదంటే లేదు. మీ నాయకత్వంలోనే ఇది నా నాయకత్వం లేదు, తెలంగాణలో నిరుద్యోగ నాయకత్వం ఇది. నా మోతిలాల్ నాయక్ ఒక్కడే నాయకుడు అయింది కాబట్టి నా నాయకత్వం అంతా ఆ స్టేట్మెంట్ అట్లాంటి పాస్ కావు. అందరి సపోర్ట్ ఉంటుంది, అందరిని కలుపుకుంటాం. మేము అశోక్ గారిని కలుపుకుంటాం, జడ్సన్ గారిని కలుపుకుంటాం. ఎగ్జాంపుల్ వాళ్ళు మాకు ఇవ్వాల్సిన సపోర్ట్ మాకు ఇస్తారు. ఇటు పృథ్వీ అన్న గారు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. విఠల్ గారు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. మాకు డబ్బులు అడిగే పరిస్థితి రానంత వరకు మేము అడగం సార్, మాకు అవసరం లేదు. ఓకే, అల్టిమేట్గా మేము ఆ డబ్బు విషయంలో చిల్లర కావాలంటే మేమెందుకు తీసుకొస్తాం? ఆ క్రిటిసిజన్ మేమెందుకు యాక్సెప్ట్ చేయాలి? మేము ఎందుకు ఆ స్థాయికి ఎందుకు పోవాలి? మేము ఉద్యమాలు చేస్తున్నామా? తెలంగాణ ఉద్యమం ఊరికే డబ్బు లేకుండా జరిగిందా సార్? మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమం డబ్బు లేకుండా జరిగిందా? ఏది జరగలేదు. రేపు తినాలి, వాడు ఉండాలి, పోవటం రావటం, 6 రోజులు 7 రోజులు వాడు ఫైట్ చేయాలి. డబ్బు రాజకీయం ఫండింగ్ అనేది అసలు వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్. ఎందుకంటే మేము దాన్ని ఏ విధంగా ఎట్లా అనేది, మేము ఎట్లా సపోర్ట్ తీసుకోవాలనేది ఫస్ట్ మేము అంతా మ్యాక్సిమం 99% 100% ఏ పొలిటికల్ అంటే నాన్ పొలిటికల్గానే మేము పోతాం. ఒక వారం రోజుల్లో ఉంటుందా మీ ప్రోగ్రామ్? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఓకే, ప్రభుత్వం మేము కలవాలి, మేము వాళ్ళని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి, వాళ్ళు రెస్పాండ్ కావాల్సిందే. లేదు అంటే మాత్రం వాళ్ళు అనవసరంగా వాళ్ళ చేతులారా వాళ్ళు గోతిని తోవుకున్నట్టే. మాకు గోతి తోవే అవకాశం ఆలోచన మాకు లేదు సార్, మాకు ఇంటెన్షన్ కూడా లేదు. మేము పోయే ప్రాసెస్లో మాకు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది అనుకోండి, ఎక్కడ ఉన్నామో అక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోతాం. మాకు అవసరం లేదు సార్ మాకు రాజకీయాలు. ఎందుకు రెచ్చగొడతాం? ఇంకెన్ని రోజులు ఎన్ని ముట్టడులు చేయాలి, ఎన్ని ధర్నాలు చేయాలి, ఇంకెన్ని రోజులు ఇది రోడ్ల మీద పడాలి? ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి సార్, పిల్లలందరూ సైలెంట్ ఉన్నారని అంటున్నారు. గ్రూప్ 2 ఒకటే పోస్ట్ పోన్ అయింది. గ్రూప్ 1 న్యాయం జరగలేదు, గ్రూప్ 2 న్యాయం జరగలేదు, గ్రూప్ 3 న్యాయం జరగలేదు, డిఎస్సి న్యాయం జరగలేదు. మరి ఏం చేయాలి సార్? అట్లా కూర్చోమంటారా? సరే కూర్చుంటాం. మరి అంత అడిగినా చేయవు. మరి ప్రయత్నం అయితే చేస్తేనే కదా తెలిసేది. ప్రయత్నం నేను సంవత్సరాలు మొత్తం చేయమని చెప్పట్లేదు కదా నిరుద్యోగులకి. అంటే నాకున్న ఆలోచన ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా చెప్తున్నా వాళ్ళకి. రైట్ అనిపిస్తే వస్తారు, లేదంటే వాళ్ళు రాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు రాకపోయినా కానీ మీరు ఒక్కరైనా వెళ్తారా? మీ వెనకాల 100 మంది, మినిమం 100 మందిని తీసుకువెళ్తారు. 100 మంది మా మిత్రులు ఉన్నారు. మనకు పోదామన్నా చేద్దామన్నా మనం వీళ్ళని విడిచిపెట్టేది లేదు. వీళ్ళు మనకి ఇంత అన్యాయం చేస్తున్నారు. ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. మనం 100 మందినే పోవాల్సిందే అని అంటే మా 100 మంది అయితే మేము ఉన్నాం. ఇక మిగతా స్ట్రెంత్ అనేది డిపెండ్స్. వాళ్ళు రావాలనిపిస్తే వస్తారు, లేదంటే లేదు. వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు మీరు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని చెప్తూనే ఉన్నాం. ఓకే, అన్ని గ్రూపులో స్ప్రెడ్ చేస్తూనే ఉన్నాం. మేము పలానా డేట్ అని చెప్తాం, మేము ఈసారి గిట్టడి కాదు, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నాం. ఓకే, రిప్రజెంటేషన్ ఇవ్వడానికే పోతాం. ఫస్ట్ ప్రయత్నం రిప్రజెంటేషన్ ఇవ్వడానికే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి మోతీలాల్ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టేది లేదు. ఇక్కడ తేల్చకపోతే ఖచ్చితంగా ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి అయితే సవాల్ విసురుతా ఉన్నాడు. ముందుగా మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక అపాయింట్మెంట్ దొరకనట్టు అయ్యిందంటే మేము ఖచ్చితంగా ఢిల్లీలో రచ్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఆయన తెలుపుతున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మనతోటి వేలకు.